పట్టణంలో అఖండ భారత్ సంకల్ప దివాస్ కాగడాల ర్యాలీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో పట్టణ సంయోజక్ మానిక్, పట్టణ సహాయ సంయోజక్ రేవంత్, ప్రఖండ సంయోజక్ సురేష్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్, నరేందర్, సతీష్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, కన్నయ్య, ఏవీవీపీ విద్యార్థి నాయకుడు శశికాంత్, శ్రీకాంత్ అయోధ్యల అధ్యక్షతన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో నేడు విశ్వ హిందూ పరిషత్ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ మహంకాళిమాత దేవాలయం నుండి పట్టణ పురవీధుల గుండా కాగడల ర్యాలీ నిర్వహించారు. మన భారతమాత ముద్దుబిడ్డలమైన మనము అఖండ భారతను సాధిద్దామని భారీ శబ్దాలతో నినాదాలు చేస్తూ ఘనంగా కాగడల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. నా దేశ సంస్కృతి సంప్రదాయాలకు కలిగించకుండా ఉంటానని వాటిని పరంపర అనుసారంగా ముందుకు తీసుకెళ్లి భావితరాల వారికి అందిస్తానని అఖండ భారతాన్ని స్థాపించే దిశగా అడుగులు వేస్తానని దేశ ద్రోహులను దేశం నుండి పారదోలి తల్లి భారతిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని భారత్ మాత సేవలో జన్మను సార్థకం చేసుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశ్ ఏదైతే అఖండ భారత్ ఉండెనో ఈ దేశంపై దండయాత్రలు చేసి ఈ దేశం యొక్క భూభాగాన్ని అనేక విధాలుగా మత మార్పిడి జరిగిన కారణం చేత ఈ అఖండ భారత్ నుండి భూభాగాలు విడిపోయాయి. అవి మావే అనేటువంటి నేటి తరానికి తెలియజేయడం కోసం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అఖండ భారత్ సంకల్ప దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే పాకిస్తాన్ ఉందో, బంగ్లాదేశ్ ఉందో, ఆఫ్ఘనిస్తాన్ ఉందో, టిబెట్ ఉందో, శ్రీలంక ఉందో, ఇవన్నీ కూడా ఒకప్పటి భారత్లోని భూభాగాలు. 1712 నుండి మొదలుకొని 1857 వరకు అనేక విభాగాలుగా విడిపోయి 1850 నుండి 1947 వరకు ఈరోజు ఆగస్టు 14 నాడు అందరు కూడా చూస్తుండగానే భారత్ యొక్క భూభాగం 2 ముక్కలుగా విడిపోయింది. ఒకవైపు తూర్పు పాకిస్తాన్, రెండో వైపు పశ్చిమ పాకిస్తాన్ పేరుతోటి ఈ దేశం కోసం దేహం ముక్కలైతే కానీ దేశం విడిపోదని చెప్పినటువంటి మహాత్మా గాంధీ, ఈ దేశం విడిపోవడం అంటే పిచ్చివాడి మాట అన్నటువంటి మహాత్మా గాంధీ మాటలు తెల్లారేసరికి ఏమయ్యాయి అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా విడిపోయినటువంటి భూభాగాలను మళ్ళీ సాధిస్తామని నేటి యువతరానికి ఇవి మావే అనేటువంటి విధానంతో తెలియడం కోసం ఈ అఖండ భారత్ సంకల్ప దివస్ యాత్ర కొనసాగుతుంది. అవి సాధించే వరకు మా యొక్క స్వప్నం ఈ విధంగానే కొనసాగుతుంది. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.